మెంతా తుఫాన్ దూసుకొస్తోంది. దీంతో ఏపీలోని పోర్ట్లకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పోర్ట్ల దగ్గర పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ డేంజర్ సిగ్నల్ జారీ చేసింది. భీమిలిపట్నం, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం ఓడరేవులకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా పోర్ట్ల దగ్గర కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ మెంతా ప్రభావం ఇటు పోర్టుల మీద కూడా పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది దీని తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి పోర్టులకు సైతం కూడా ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేశారు. ముఖ్యంగా ఇది కాకినాడ వద్ద ఈ రోజు సాయంత్రం తీరం దాటుతుంది కాబట్టి అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు డేంజర్ సిగ్నల్ 10వ నెంబర్ను జారీ చేశారు. అత్యంత చివరి సిగ్నల్ ఇది. ఈ సిగ్నల్ ను జారీ చేశారంటే అక్కడంతా కూడా చర్యలకు సిద్ధంగా ఉండాలనేది సూచిస్తూ ఉంది. 10వ నెంబర్ సిగ్నల్ అయితే అక్కడ సూచించడం జరిగింది. మిగిలిన పోర్టులు అయినటువంటి విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టులకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేశారు. మిగిలిన పోర్టులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ పోర్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక అక్కడ ఇప్పటికే ఎక్కువగా చర్యలు అనేవి ఎక్కువగా చేపడుతూ ఉంటారు. ఎగుమతులు దిగుమతులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అప్రమత్తత వ్యవహరించవలసి ఉంటుంది, చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది సిగ్నల్స్ ద్వారా వాళ్ళు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే సముద్రం సైతం కూడా అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో ఇటు మత్స్యకారులు సైతం కూడా ఇప్పటికే వేటను నిషేధించారు. ఈ క్రమంలోనే ఇటు ఏదైతే పడవలు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద ఓడలు, రవాణాకు సంబంధించిన ఓడలు సైతం కూడా ఆ పోర్టులకే పరిమితం చేసుకోవాలని అయితే వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. ఎందుకంటే అలల ఉధృతి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా కొన్ని మీటర్ల వ్యవధిలో కూడా ఈ అలలు అనేవి ఎగసిపడుతున్నాయి. సముద్రం కూడా చాలా రఫ్ గా మారింది. నిన్నటి మీద చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే అలలు తీవ్రత అనేవి చాలా ఎక్కువగా పెరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాద హెచ్చరికలు అనేవి రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ తుఫాను ప్రభావంతో చూసుకున్నట్లయితే గనక నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. వాగులు, వంకలు అనేవి పొంగు పొర్లుతూ ఉన్నాయి. నదుల్లో సైతం కూడా నీటి మట్టాలు పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. నిరంతరం కూడా సమీక్షలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇక జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా సైతం కూడా ఎప్పటికప్పుడే ప్రజలకు సైతం కూడా సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఇక ప్రజలకు సమాచారం సేకరించడమే కాకుండా వారికి ఎటువంటి ఆటంకం కలగకోకుండా ఉండేందుకు వారికి తక్షణ సహాయక చర్యలు అందించేందుకు సైతం కూడా టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయడం, అంతేకాకుండా పునరావాస కేంద్రాల్లో సైతం కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇటు నేవీ సైతం కూడా రంగంలోకి దిగింది. వారి యొక్క సహాయక చర్యలు అందించేందుకు రెస్క్యూ టీములతో పాటు ఇటు రవాణాకు సంబంధించిన విమానాలు, అలాగే సహాయక చర్యలు అందించేందుకు 2 హెలికాప్టర్లు సైతం కూడా సిద్ధం చేసింది. ఏదేమైనప్పటికీ ఈ మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇది తీరాన్ని తాకిన తరువాత, అలాగే అది తీరాన్ని దాటే సమయంలో దాదాపుగా ఒక 4 నుంచి 5 గంటల పాటు దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గాలుల తీవ్రత చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఆ సమయంలో వీచే సమయంలో అత్యధికంగా డ్యామేజ్ అనేది అవుతూ ఉంది. ఎందుకంటే చెట్లు పడిపోవడం, అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడం, అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోవడం వంటివి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికక్కడ సహాయక చర్యలు అందించేందుకైతే అక్కడ ముందస్తుగానే రెస్క్యూ టీములు సైతం కూడా సిద్ధం చేశారు. కాబట్టి ఈ ప్రభావం ఏదైతే ఈ మొంతా తుఫాను ప్రభావం అనేది 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రైట్ జార్జ్. వర్షాలు కురుస్తూ